అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు కార్తికేయ నాలెడ్జ్ సెంటర్ కేకేసి ఫర్ యూ. మీకోసం ఈ వీడియోలు చేస్తున్నాము. యూట్యూబ్లో క్లాసులు వింటున్న వాళ్ళందరూ కూడా ఈ వీడియోస్ని నలుగురికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి. సరే, ఈరోజు మనము క్లాసులోకి వెళ్దాం. జూన్ 2025 కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ తీసుకోండి. దీనిలో 11వ పేజీ ఓపెన్ చేసుకోండి. 11వ పేజీ. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, అదేవిధంగా సీఎం, డిప్యూటీ సీఎం, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు మరియు నాయకులు కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అమరావతిలో 74 కీలక ప్రాజెక్టులకి శంకుస్థాపన చేయడం జరిగింది. 74 కీలక ప్రాజెక్టులకు. అదేవిధంగా కృష్ణా జిల్లా నాగాయలంక మండలం గుళ్ళల మోదలో క్షిపణి ప్రయోగ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించడం జరిగింది. దీనికి నవదుర్గ మిసైల్ టెస్టింగ్ రేంజ్ అని పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్, విశాఖపట్నంలో ఏక్తా మాల్ ఏర్పాటు చేయాలని. ఏక్తా మాల్ అనేది చేనేత, హస్తకళలు వీటిని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వము తీసుకొచ్చినటువంటి యూనిటీ ప్రధానమంత్రి ఏక్తా మాల్ అనే ఒక పథకానికి సంబంధించినది. ఇది విశాఖపట్నం మధురవాడలో ఏర్పాటు చేయబోతున్నారు. రైట్. ఇప్పుడు మనకు ఒరిస్సాలో ఉన్నటువంటి అబ్దుల్ కలాం ఐలాండ్, అబ్దుల్ కలాం దీవిలో మనకు క్షిపణి ప్రయోగ కేంద్రం ఉంది. ఇప్పుడు 2వ క్షిపణి ప్రయోగ కేంద్రాన్ని మనము కృష్ణా జిల్లా నాగాయలంక మండలం గొల్లల మోదలో ఏర్పాటు చేయబోతున్నాం. దీనికి నవదుర్గ మిసైల్ టెస్టింగ్ రేంజ్ అని. అబ్దుల్ కలాం మిసైల్ టెస్టింగ్ రేంజ్ ఎక్కడుందంటే ఒరిస్సాలో ఉంది. మరి నవదుర్గ మిసైల్ టెస్టింగ్ రేంజ్ ఎక్కడుందంటే నాగాయలంక మండలం, కృష్ణా జిల్లా గొల్లల మోదలో ఉంది అని చెప్పాలి. ఓకే, రైట్. పేజ్ నెంబర్ 12. పిఎస్ఎల్వి C-61 రాకెట్ ప్రయోగం విఫలమైంది. మామూలుగా విఫలమైనట్టు కూడా చదవాలా అని అనుకోకండి, ఇక్కడ స్పెషాలిటీ ఉంది. పిఎస్ఎల్వి అంటే పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. దీన్ని మనము ఇస్రో యొక్క గెలుపు గుర్రం అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇస్రో యొక్క గెలుపు గుర్రం. పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి ఇవన్నీ కూడా రాకెట్ను మోసుకొని వెళ్ళేటువంటి ఒక వెహికల్. మనకు రాకెట్ చిత్రం కనుక గమనించినట్లయితే లాస్ట్లో త్రిభుజాకారంలో ఉంటుంది కదా, అక్కడ రాకెట్ను భద్రపరుస్తాం. దాని కిందంతా ఉన్న బూస్టర్స్, అదేవిధంగా ఇంధనం నింపేయడానికి, ముందుకెళ్ళడానికి కావలసినటువంటి ఇంధనాలన్నీ కూడా దాంట్లో ఉంటాయి. ఈ వెహికల్ని మనము పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, ఎస్ఎస్ఎల్వి ఇలా పేరుతో పిలుస్తాం. సో ఈ పిఎస్ఎల్వి అనే వెహికల్ ఇస్రోకి గెలుపు గుర్రం లాంటిది. అంటే ఇస్రో ఏ ప్రయోగం పిఎస్ఎల్వి ద్వారా చేసినా అది సక్సెస్ రేట్ ఇస్తుంది. 98% సక్సెస్ రేట్ని ఇవ్వగలుగుతుంది. ఇప్పుడు ఇస్రో 101 ప్రయోగాలు చేసింది ఇప్పటి వరకు. ఇస్రో ఏర్పడి 1963లో ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 101 ప్రయోగాలు చేసింది ఇస్రో. దాంట్లో 63 ప్రయోగాలు పిఎస్ఎల్వి ద్వారానే చేశారు. వీటిలో 3 మాత్రమే విఫలమైనవి. అంటే 63 ప్రయోగాలకు గాను 3 ప్రయోగాలు మాత్రమే విఫలమైనవి. మిగిలినవన్నీ సక్సెస్ రేట్ని అందించాయి. కాబట్టి ఇది ఇంపార్టెంట్. ఎప్పుడంటే 1993 సెప్టెంబర్లో పిఎస్ఎల్వి D1 అనే రాకెట్, 2017 ఆగస్టులో పిఎస్ఎల్వి C-39 అనే రాకెట్, 2025 మేలో పిఎస్ఎల్వి C-61 అంటే ఈ ఇయర్ మేలో పిఎస్ఎల్వి C-61 అనే రాకెట్, ఇవి మాత్రమే విఫలమైనవి. నెక్స్ట్, అమెరికా అధ్యక్షుడు జేడీ వ్యాన్స్, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్ పర్యటించారు. జేడీ వాన్స్, అదేవిధంగా
ఆయన సతీమణి ఉషా వాన్స్ కుటుంబ సభ్యులందరూ భారత పర్యటించారు. ఉషా వాన్స్ మన ఆంధ్ర అమ్మాయి, విజయవాడకి చెందినటువంటి అమ్మాయి. కాబట్టి వీళ్ళ పూర్వీకులు ఇండియన్స్. ఇప్పుడు ఉషా వాన్స్ అమెరికా పౌరసత్వం కలిగినటువంటి మహిళ. ఈమె ఉపాధ్యక్షుడి యొక్క భార్య. మనం ఆల్రెడీ దీన్ని డిస్కస్ చేసుకున్నాం, ఆంధ్ర అల్లుడు అమెరికా ఉపాధ్యక్షుడు అనేసి. నెక్స్ట్ పేజ్ నెంబర్ 13. జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ ఆల్బనీస్, సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్, కెనడా ప్రధాని మార్క్ కార్నీ. నెక్స్ట్, ప్రపంచంలో అతిపెద్ద నోట్లు ముద్రించినటువంటి దేశం బురుండీ దేశం యొక్క కరెన్సీ పేరు ఏంటంటే ఫ్రాంక్స్. 40 సెంటీమీటర్ల పొడవు, 29 సెంటీమీటర్ల వెడల్పు కలిగినటువంటి 10,000 ఫ్రాంక్స్ ని, ఇవి 1000 నోట్లను ముద్రించింది. 10,000 ఫ్రాంక్స్ నోట్లు. ఇప్పుడు మనము 10,000 రూపాయల నోట్ అంటాం, అలా 10,000 ఫ్రాంక్స్ విలువ కలిగినటువంటి 1000 నోట్లు మాత్రమే ముద్రించింది. ఈ 1000 నోట్లు ముద్రించి వీటిని మార్కెట్లో చలామణి చేసి వీటి ద్వారా వచ్చినటువంటి ఆదాయంతో పర్యావరణానికి సంబంధించినటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని, పర్యావరణ సంరక్షణ, వీటిపైన పార్కులను పునరుద్ధరించడం, ఇవన్నీ చేయాలని ఆ గవర్నమెంట్ భావించి బురుండీ దేశం ప్రపంచంలోనే అతిపెద్ద నోట్లను ముద్రించింది. సైజు 40 సెంటీమీటర్లు. 40 సెంటీమీటర్లు అంటే ఒక స్కేల్ అంత పొడవు, కొంచెం పొడవు, 29 సెంటీమీటర్ల వెడల్పు. సో ఈ విధంగా ముద్రించింది అన్నమాట. నెక్స్ట్, తువాలు దేశంలో తొలి ఏటీఎంని ప్రారంభించారు. తువాలు ప్రధానమంత్రి ఫెలిటిటియో. దీని క్యాపిటల్ పునఃపుటి. గుర్తుపెట్టుకోవాలి. తువాలు క్యాపిటల్ పునఃపుటి, తువాలు పిఎం ఫెలిటిటియో. పేజ్ నెంబర్ 14. భారత్లో మొదటి అమెరికా వర్సిటీ క్యాంపస్ ఏర్పాటు చేయాలని మన గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. చికాగోలో ఉన్నటువంటి ఇలినాయిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్ ఏర్పాటుకు యూజీసీ యునైటెడ్ గ్రాంట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది. ఇండియాలో ఉన్న క్యాంపస్ ఏర్పాటుకు తొలి అనుమతి పొందినటువంటి అమెరికన్ ఇన్స్టిట్యూట్ మహారాష్ట్ర, ముంబైలో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. మహారాష్ట్రలో ఉన్నటువంటి ముంబైలో 2026 నుంచి సైన్స్, ఇంజనీరింగ్, బిజినెస్ విభాగాలలో యూజీ కోర్సులు, పీజీ కోర్సులు, అంటే ఈ డిగ్రీ పీజీ కోర్సులు దీంట్లో ప్రారంభించబోతున్నారు. సో చికాగోలో ఉన్నటువంటి ఇలినాయిస్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ క్యాంపస్ యూజీసీ అనుమతి పొందిందనమాట. నెక్స్ట్, NEP 2020లో భాగంగా ఇది జరుగుతూ ఉంది. భారత్కు జపాన్ షింకన్సెన్ రైళ్లు కానుక ప్రకటించారు. హై స్పీడ్ ట్రైల్ రన్ తనిఖీ అవసరాల నిమిత్తం ఉపయోగపడేటువంటి 2 ఐకానిక్ షింకన్సెన్ రైళ్లు జపాన్ కానుకగా ప్రకటించడం జరిగింది. E5 సిరీస్, E3 సిరీస్ చెందినటువంటి ట్రైన్స్ 2026 నాటికి భారతదేశానికి అందించడం జరుగుతుంది. ముంబై, అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ కారిడార్లో నిర్మాణంలో భాగంగా వీటిని మనం జపాన్ నుంచి తీసుకొస్తున్నాం. నెక్స్ట్, పేజ్ నెంబర్ 15. రఫేల్ ఎం యుద్ధ విమానాలు కొనుగోలు చేయడం. భారత్ నావికాదళం కోసం ఫ్రాన్స్ నుంచి 26 రఫేల్ ఎం జెట్ విమానాలు కొనుగోలు చేయడం జరిగింది భారతదేశం. ఎం అంటే మెరైన్. సో మెరైన్ అంటే నావికాదళం కోసం రఫేల్ ఎం అనే యుద్ధ విమానాలు కొనుగోలు చేయడం జరిగింది. నెక్స్ట్, తీస్తా ప్రహార్ విన్యాసాలు. నదీ తీర ప్రాంతాల్లో యుద్ధం సంభవిస్తే ఎలా ఎదుర్కోవాలి? దీనికోసం భారత సైన్యం పశ్చిమ బెంగాల్లో తీస్తా నదీ తీరంలో సైనిక విన్యాసాన్ని నిర్వహించింది. సో యుద్ధం అనేది ఏ ప్రాంతంలో అయినా రావచ్చు. ఒకవేళ నదీ తీర ప్రాంతాల్లో వస్తే ఎలా చేయాలి, సముద్ర తీర ప్రాంతాల్లో వస్తే ఎలా చేయాలో మనకు ఒక అవగాహన ఉంది. సో నదీ తీర ప్రాంతాల్లో యుద్ధం సంభవిస్తే ఎలా చేయాలి, ఎలా ఎదుర్కోవాలి అని చెప్పి మన సైన్యంతో
మనము ఒక సైనిక విన్యాసం నిర్వహించడం జరిగింది. అది ఎక్కడంటే తీస్తా నదీ తీరంలో. అందువల్ల దీన్ని తీస్తా ప్రహార్ విన్యాసం. నెక్స్ట్ VSHORADSNG స్వల్ప శ్రేణి కలిగిన కొత్త తరం గగనతల రక్షణ వ్యవస్థ కొనుగోలుకు భారత్ శ్రీకారం చుట్టింది. రాత్రి పగలు తేడా లేకుండా అన్ని వాతావరణ పరిస్థితుల్లో పనిచేసేది ఈ VSHORADSNG. నెక్స్ట్ యునెస్కో వరల్డ్ రిజిస్టర్లో ఏంటి అడిగారు? VSHORADS అంటే ఏంటంటే వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. NG అంటే న్యూ జనరేషన్. ఓకే, రైట్. డౌట్ క్లారిఫై? ఓకే. నెక్స్ట్ యునెస్కో వరల్డ్ రిజిస్టర్లో భగవద్గీత నాట్య శాస్త్రంకు చోటు దక్కింది. యునెస్కో వరల్డ్ రిజిస్టర్లో భగవద్గీత మరియు నాట్య శాస్త్రంకు చోటు దక్కిందనమాట. భగవద్గీత వేదవ్యాసుడు రచించాడు. నాట్యశాస్త్రం అనేది భారతముని రచించాడు. నాట్యశాస్త్రం వీటిలో ప్రపంచ వారసత్వానికి సంబంధించినటువంటి అంశాలు వరల్డ్ రిజిస్టర్ అనేది ఒకటి ఉంటుంది. దాంట్లో ఈ ప్రాచీన రచనలు ఇవన్నీ భద్రపరచడం జరుగుతుంది. సో ఇది ఇటీవల భగవద్గీత నాట్యశాస్త్రం భరతముని రచించినటువంటి నాట్యశాస్త్రం వరల్డ్ రిజిస్టర్లో చోటు దక్కించుకుంది. నెక్స్ట్ పేజ్ నంబర్ 16. విజింజం ఓడరేవు. విజింజం ఓడరేవు ఇది వెరైటీ ఉంది పేరు కదా, విజింజం ఓడరేవు. కేరళలో తిరువనంతపురం జిల్లాలో విజింజం వద్ద ఈ ఓడరేవు నిర్మిస్తున్నారు. డీప్ వాటర్ మల్టీపర్పస్ ఇంటర్నేషనల్ పోర్ట్. డీప్ వాటర్ మల్టీపర్పస్ ఇంటర్నేషనల్ పోర్ట్. దీన్ని మే 2వ తేదీన మోడీ ప్రారంభించారు. విజింజం ఓడరేవు ఎక్కడుందంటే కేరళ తిరువనంతపురంలో ఉంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ. సమగ్ర శిక్ష అమలులో మరో 5 ఏళ్లు పొడిగింపు. సమగ్ర శిక్ష అభియాన్ మనం వినే ఉంటాం. సర్వశిక్ష అభియాన్ని కొంచెం అప్గ్రేడ్ చేసి సమగ్ర శిక్ష అభియాన్ పేరుతో సమగ్ర శిక్ష అని పేరు పెట్టారు. దీనిలో +2 వరకు ఉంటుంది. సర్వశిక్ష అభియాన్ అనేది ఓన్లీ 10th క్లాస్ వరకే ఉంటుందన్నమాట. కానీ సమగ్ర శిక్ష అభియాన్ అనేది +2 అంటే ఇంటర్మీడియట్ వరకు ఉన్న ఎడ్యుకేషన్ అంతా కూడా NEP 2020లో భాగంగా మొత్తం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. మరి ఈ సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ అమలు అనేది 2025-26కి ఎండ్ అవ్వాలి అని 2020లో NEP 2020 వచ్చిన తర్వాత మనం 5 ఏళ్ల వరకు అనేసి 2026 వరకే అనే దాన్ని పెట్టుకున్నాం. ఇప్పుడు 5 ఏళ్లు మరో 5 ఏళ్లు అంటే 2030-31 వరకు దీన్ని పొడిగించుకున్నారు అన్నమాట. మరి దీనిలో భాగంగా కేంద్రం రాష్ట్రం అనేది 60:40 నిధులతో పాఠశాల విద్యాశాఖ అభివృద్ధి కోసం నిధులు విడుదల జరుగుతుంది. 60 రూపాయలు కేంద్రం ఇస్తే 40 రూపాయలు రాష్ట్రం భరించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది 60-40 నిధులు అనమాట. మరి అన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిధులతో పాఠశాల విద్యాశాఖకి నిధులు విడుదల చేస్తే 90:10 ఏ రాష్ట్రం విడుదల చేస్తుంది? ఈశాన్య రాష్ట్రాలు. గుర్తుపెట్టుకోవాలి, ఈశాన్య రాష్ట్రాలు. మరి కేంద్రపాలిత ప్రాంతాల్లో 100% కేంద్రమే భరిస్తుంది. ఇంతకుముందు కేంద్రపాలిత ప్రాంతాలకి 90:10 ఉండేది. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్, లడాక్ కూడా 90:10 కిందకే వచ్చేసింది. సో కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఇంతకుముందు జమ్మూ కాశ్మీర్లో 90:10 ఉండేది. ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతం అయింది కాబట్టి 100% కేంద్రపాలిత జమ్మూ కాశ్మీర్లో నిధుల్ని 100% కేంద్రమే భరిస్తుంది సమగ్ర శిక్ష అభియాన్ల కింద. ఈశాన్య రాష్ట్రాలకు మాత్రం 90:10 అది గుర్తుపెట్టుకోవాలి, అది కాన్స్టాంట్. నెక్స్ట్ వరల్డ్ టాప్ 100 హాస్పిటల్స్లో ఢిల్లీ ఎయిమ్స్కి స్థానం దక్కింది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఎయిమ్స్ అంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వరల్డ్లో 97వ స్థానం దక్కిందనమాట. 146వ స్థానం మేదాంతా, ఇది గురుగ్రామ్లో ఉంది ఈ హాస్పిటల్. సో వీటికి దక్కడం జరిగింది. సో ఇవి మనము గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పేజ్ నెంబర్ 17. ప్రాజెక్ట్ చీతాలో భాగంగా బోట్స్వానా నుంచి 8 చీతాలు భారత్కి దిగుమతి చేసుకోవడం జరిగింది. బోట్స్వానా దక్షిణాఫ్రికాలో బోట్స్వానా నుంచి 8 చీతాలని మహారాష్ట్ర మరియు రాజస్థాన్ సరిహద్దుల్లో ఉన్నటువంటి గాంధీ సాగర్ అభయారణ్యానికి మనము దిగుమతి చేసుకోవడం జరిగింది. గాంధీ సాగర్ అభయారణ్యం ఎక్కడుంది? మహారాష్ట్ర రాజస్థాన్ సరిహద్దుల్లో ఉంది. ఇక్కడికి 8 చిరుతలని
బోట్స్వానా, దక్షిణాఫ్రికాలో ఉన్నటువంటి బోట్స్వానా నుంచి తీసుకురావడం జరిగింది. మరి ఈ ప్రాజెక్ట్ సీత 22లోను 23లోనూ కూడా అమలు చేయడం జరిగింది. 2023లో దక్షిణాఫ్రికాలో ఉన్నటువంటి దక్షిణాఫ్రికాలో ఉన్నటువంటి వాటర్బర్గ్ నుంచి 12 చిరుతల్ని తీసుకురావడం జరిగింది. 2022లో నమీబియా, ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి నమీబియా నుంచి 8 చిరుతలను తీసుకురావడం జరిగింది. వీటిని మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి కూనో నేషనల్ పార్క్ లో పెట్టడం జరిగింది. కూనో నేషనల్ పార్క్ ఎక్కడుంది? మధ్యప్రదేశ్లో ఉంది. అంటే మన భారతదేశంలో చిరుత పులులు అంతరించిపోయాయి అనే ఉద్దేశంతో ఆ ప్రాజెక్ట్ చీతాని ప్రారంభించడం జరిగింది. 2022లో నమీబియా నుంచి తొలిసారి 8 చిరుతల్ని, 2023లో వాటర్బర్గ్ నుంచి 12 చిరుతల్ని తీసుకురావడం జరిగింది. ఇటీవల బోట్స్వానా నుంచి 8 చిరుతల్ని గాంధీ సాగర్ అభయారణ్యానికి తీసుకురావడం జరిగింది. ఈ గాంధీ సాగర్ అభయారణ్యం మహారాష్ట్ర మరియు రాజస్థాన్ సరిహద్దుల్లో ఉంది. నెక్స్ట్, భారత్లో తొలి తోడేళ్ల అభయారణ్యం ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడంటే జార్ఖండ్. తొలి తోడేళ్ల అభయారణ్యం, తోడేళ్లు జార్ఖండ్ జార్ఖండ్లో లతేహార్ జిల్లా ఉంది. అక్కడ మహువాడనర్ అనే శాంక్చురీ ఉంది. ఈ శాంక్చురీలోకి దీన్ని తీసుకురావడం జరిగింది. బూడిద రంగ తోడేళ్లు సంరక్షించడం ఈ మహువాడనర్ శాంక్చురీ యొక్క ప్రత్యేకత. ఈ బూడిద రంగు తోడేళ్లు IUCN రెడ్ లిస్ట్ లో ఉన్నాయన్నమాట. IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అనేది IUCN అనేది, ఇవి రెడ్ లిస్టు, ఎండేంజర్ లిస్టు అనే ఇట్లాంటి లిస్టుని ప్రిపేర్ చేస్తుంది. అంటే అంతరించిపోతున్నటువంటి జీవజాతులను, అదేవిధంగా ప్రమాదకరంలో ఉన్నటువంటి జీవజాతులని ఒక లిస్టు తయారు చేసి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి దేశానికి ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉంటుంది. అది IUCN అనేది. IUCN రెడ్ లిస్ట్ లో ఈ బూడిద రంగు తోడేళ్ళని లిస్ట్ లో ఎంటర్ చేయడం జరిగింది. 1976లో పలమౌ టైగర్ రిజర్వ్, ఇది జార్ఖండ్ లో ఉన్నటువంటి పలమౌ టైగర్ రిజర్వ్ అనేది ఉంది. దానిలో భాగంగా ఈ మహువాడనర్ శాంక్చురీ ఉందన్నమాట. సో టైగర్ రిజర్వ్ అనేది చాలా పెద్ద ప్రాంతం. సో దానిలో ఏదైనా ఒక జీవజాతికి లేదా ఒక ఆవాసానికి సంబంధించింది అయితే అది శాంక్చురీ అంటారు. సో మహువాడనర్ శాంక్చురీ, దీనికి ప్రత్యేకత ఉంది. పక్షులకి శాంక్చురీ ఉంటుందన్నమాట. కొన్ని రకమైన పక్షుల్ని సంరక్షించేదన్నమాట. నెక్స్ట్, 107వ నేషనల్ పార్క్ గా సిమ్లీపాల్ని గుర్తించారు. అంటే ఇప్పటి వరకు భారతదేశంలో ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయంటే 107 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. దాంట్లో సిమ్లీపాల్ అనేది 107వ నేషనల్ పార్క్. ఇది ఎక్కడుందంటే ఒడిశా రాష్ట్రంలో ఉంది. ఒడిశా రాష్ట్రంలో సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ ను నేషనల్ పార్క్ గా గుర్తించడం జరిగింది. 2025 ఏప్రిల్ 24న 120వ నేషనల్ పార్క్ గా ప్రకటించడం జరిగింది. ఒడిశాలో ఇది 2వ నేషనల్ పార్క్. మరి 1వది ఏదంటే బిటార్ కానికా నేషనల్ పార్క్ అనేది ఒడిశాలో ఉన్నటువంటి మొదటి నేషనల్ పార్కు. ఇప్పుడు 2వ నేషనల్ పార్క్ సిమ్లీపాల్. మరి ఆంధ్రాలో ఎన్ని నేషనల్ పార్క్ ఉన్నాయో మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. పేజ్ నంబర్ 18. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త పారిశ్రామిక నోడ్లను అభివృద్ధి చేయడం జరిగింది. వాటిలో కొప్పర్తి, ఓర్వకల్లు. కొప్పర్తి అనేది కడప జిల్లాలో ఉంది. ఇది వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ లో భాగంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. 2596 ఎకరాలలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. మొదటి దశలో 1264 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. నెక్స్ట్, ఓర్వకల్లు అనే పారిశ్రామిక నోడు కర్నూలు జిల్లాలో ఉంది. హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ లో భాగంగా దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. 2624 ఎకరాలు దీనికి కేటాయించడం జరిగింది. 2786 కోట్లు మొదటి దశలో ఖర్చు చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ఇప్పుడు మీకు ఎలా అడుగుతారంటే ఇలాంటి బిట్లు, ఆంధ్రాలో కొత్త పారిశ్రామిక రోడ్లు ఏ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు, అది ఏ జిల్లాకు చెందినవి, ఇలా అడగచ్చు. సో కొప్పర్తి, ఓర్వకల్లు. కొప్పర్తి కడప జిల్లా, ఓర్వకల్లు వచ్చి కర్నూలు జిల్లా. నెక్స్ట్, ఈ ఓర్వకల్లు అనేది కర్నూలు అంటే మనం గుర్తురావాల్సింది హైదరాబాద్ బెంగళూరు మధ్యలో ఉంటుంది కాబట్టి హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్. మరి కడప జిల్లా అనేది ఇట్లా చెన్నై వైజాగ్ ఇండస్ట్రియల్ కారిడార్ ఇంచుమించు ఈస్ట్ వైపు వస్తుంది కాబట్టి సో వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కిందకి వస్తుంది. నెక్స్ట్,
ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ స్టార్టప్ పాలసీ మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగింది. ఏపీలో వినూత్న ఆవిష్కరణలు ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ స్టార్టప్ పాలసీ 4.0ని రూపొందించారు. 2024-29 మధ్య ఇది అమల్లో ఉంటుంది. తొలుత 2 లక్షల గ్రాంట్ అని విడుదల చేశారు. గరిష్టంగా 15 లక్షల వరకు విడుదల చేస్తారు. అంటే మీరు ఏదైనా ఒక స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేయాలనుకోండి, దీని ఈ స్కీమ్లో భాగంగా ఇన్నోవేషన్ స్టార్టప్ పాలసీలో భాగంగా మీకు మీరు అప్లై చేసుకుంటే 2 లక్షల రూపాయలు తొలుత విడుదల చేస్తారు. దాని తర్వాత మీ యొక్క గ్రోతింగ్ చూసి 15 లక్షల వరకు మీకు గ్రాంట్ అనేది విడుదల చేస్తారన్నమాట. రైట్, నెక్స్ట్ పేజ్ నెంబర్ 19. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ చేశారు. విదేశాల్లో ఉన్నత విద్య చదివేటువంటి విద్యార్థులకు ఆర్థిక చేయూత అందించడానికి ఈ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధిని పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. దీనిలో భాగంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 25 లక్షల రూపాయలు, బీసీ మైనారిటీ విద్యార్థులకు 20 లక్షల రూపాయలు, ఈడబ్ల్యూఎస్ కాపు విద్యార్థులకు 15 లక్షల రూపాయలు, ఎస్సీ ఎస్టీలకు 25, బీసీ మైనారిటీలకు 20 లక్షలు, ఈడబ్ల్యూఎస్ కాపు విద్యార్థులకు 15 లక్షల రూపాయలు దీనిలో ఈ విద్యానిధి పథకంలో అందించడం జరుగుతుంది. పీజీ, పిహెచ్డి, ఎంబీబీఎస్ కోర్సులకు దీన్ని వినియోగించుకోవచ్చు. నెక్స్ట్, ప్రభుత్వ ఉద్యోగుల్లో క్రీడాకారులకు 3% రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 2% ఉన్నటువంటి ఆల్రెడీ ఉన్నటువంటి క్రీడాకారుల రిజర్వేషన్ ని 3%కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెంచారు. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. సో క్రీడాకారులకు ఎంత రిజర్వేషన్ ఉందంటే 3% రిజర్వేషన్. అమరావతిలో దేశంలోని మొదటి క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ నిర్మాణం చేయడం జరిగింది. క్వాంటమ్ కంప్యూటింగ్ కార్యకలాపాల ప్రారంభం కోసం అమరావతిలోని క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ అనేది నిర్మాణం చేయడం జరిగింది. ఇది దేశంలో మొదటిది. నెక్స్ట్ పేజ్ నెంబర్ 20. రోబోటిక్ కాప్. తమిళనాడు చెన్నైలో రెడ్ బటన్ రోబోటిక్ కాప్ ని ఏర్పాటు చేయడం జరిగింది. తమిళనాడు చెన్నైలో ఏర్పాటు చేయడం జరిగింది. రోబోటిక్ కాప్ ని చెన్నైలో ఏర్పాటు చేయడం జరిగింది. తొలుత 200 చోట్ల పోలీస్ రోబోట్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి ఏం చేస్తాయంటే పోలీస్ లాగే యాక్ట్ చేస్తాయి. ట్రాఫిక్ సిగ్నల్స్ ని కంట్రోల్ చేయడం, అదేవిధంగా ఎక్కడన్నా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతుంటే వాటిని నోటిఫై చేసి పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ పంపించడం ఇలా జరుగుతుంది. నెక్స్ట్ 2024-25లో భారత్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి నిలిచినటువంటి దేశాలు: మొదటి దేశం అమెరికా, రెండో దేశం చైనా. సో మనకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి దేశాలుగా ఉన్నట్టు ఏంటంటే మొదటిది అమెరికా, రెండు చైనా. నెక్స్ట్ 3D ప్రింటెడ్ సైనిక్ బంకర్. 3D ప్రింటెడ్ సైనిక బంకర్. మామూలుగా సైనికులు బంకర్లలో ఉంటూ మనల్ని సంరక్షిస్తూ ఉంటారు. అదేవిధంగా ఏదైనా యుద్ధ వాతావరణం జరిగినప్పుడు ఆయుధాలను దాచుకోవడానికి, అదేవిధంగా అక్కడి నుంచి ఏం చేయడానికి శత్రువులపైకి మనకి బంకర్లు అనేటివి తోడ్పడుతూ ఉంటాయి. సో ఇలాంటి బంకర్లు 3D ప్రింటెడ్ సైనిక బంకర్ని ప్రపంచంలో తొలిసారి ఇండియా లద్దాఖ్లో లేహ్లో అనే ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. లద్దాఖ్లో ఉన్నటువంటి లద్దాఖ్ రాజధాని లేహ్ ఈ ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది 3D ప్రింటెడ్. ఐఐటి హైదరాబాద్ మరియు ఇండియన్ ఆర్మీలో అరుణ్ కృష్ణన్ గారు, వీళ్ళు సింప్లీ ఫోర్జ్ క్రియేషన్స్ అనే సంస్థతో కలిసి ఐఐటి హైదరాబాద్, ఇండియన్ ఆర్మీ, అదేవిధంగా సింప్లీ ఫోర్జ్ క్రియేషన్స్ అనే సంస్థ, వీళ్ళు ముగ్గురు కలిసి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 3D ప్రింటెడ్ సైనిక బంకర్ ప్రబల్ ప్రాజెక్టులో భాగంగా నిర్మాణం చేయడం జరిగింది. ప్రబల్ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది. అత్యంత ఎత్తు లో లెవెల్ ఆక్సిజన్ ప్రాంతాలలో ఏర్పరిచినటువంటి తొలి బంకర్. నెక్స్ట్ పేజ్ నెంబర్ 21. నౌకాదళంలోకి యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ వాటర్ క్రాఫ్ట్ నౌక ఆర్నాలాను ఇచ్చడం జరిగింది. ఆర్నాలా అనేది యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ వాటర్ క్రాఫ్ట్ నౌక. సముద్ర గర్భంలో నౌకాదళ అవసరాల నిమిత్తం నిర్మించినటువంటి యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ ASW ఫాలో వాటర్ క్రాఫ్ట్ నౌక ఆర్నాలను భారత నౌకాదళానికి అప్పగించింది. నెక్స్ట్ యాక్సియం మిషన్ 4, AX4 అంటారు. ఇస్రో, యాక్సియం స్పేస్ ఎక్స్. ఈ యాక్సియం స్పేస్ ఎక్స్ అనేటివి యుఎస్ఏకి చెందిన కంపెనీలు. ఇస్రో దీంతో కలిసి ఈ మూడు కలిసి చేపట్టేటువంటి అంతరిక్ష ప్రయోగమే యాక్సియం మిషన్. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి వ్యోమగాములు టార్డిగ్రేడ్ నీటి ఎలుగుబంటు
టార్డిగ్రేడ్ అంటే నీటి ఎలుగుబంటి. వీటిని ప్రవేశపెట్టడమే ఈ యాక్సియం మిషన్ 4 అన్నమాట. ఈ ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోకి భారతదేశం నుంచి ఒక వ్యక్తి వెళ్తున్నారు. ఆయనే ఎవరో చెప్పగలరా? ఆయన శుభాంశు శుక్లా. ఓకేనా? శుభాంశు శుక్లా అనే అతను ఐఏఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోకి భారతదేశం నుంచి మొట్టమొదటిగా వెళ్ళబోతున్నాడు. అది చైనాలో 10G నెట్వర్క్. ఇప్పుడు మన ఫోన్లన్నీ కూడా 4G 5Gలో ఉన్నాయి. సో చైనాలో 10G నెట్వర్క్ని స్టార్ట్ చేశారు. ప్రపంచంలో మొదటిసారిగా 10G వేగంతో పనిచేసేటువంటి నెట్వర్క్ని ప్రారంభించిన దేశం చైనా. చూడండి ఎంత అడ్వాన్స్ ఉన్నారు వాళ్ళు. నెక్స్ట్, ప్రపంచంలో తొలి హ్యూమనాయిడ్ రోబో మారథాన్ చైనాలో బీజింగ్లో నిర్వహించారు. తొలి హ్యూమనాయిడ్ రోబో మారథాన్ అంటే రోబోలకి రన్నింగ్ రేస్ లాంటిది. సో మా మానవులతో కలిసి రోబో రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేసింది. ఎక్కడంటే చైనా బీజింగ్లో. నెక్స్ట్, పేజ్ నెంబర్ 22. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి, తప్పకుండా వచ్చే అవకాశాలు ఉన్నాయి. 52వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, భారత ప్రధాన న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ గారు నియమించబడ్డారు. బిఆర్ గవాయ్ గారు పూర్తి పేరు భూషణ్ రామకృష్ణ గవాయ్. గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి మీకు ఆప్షన్లో భూషణ్ రామకృష్ణ గవాయ్ అన్నప్పుడు అర్థం మీరు ఆలోచించడం తప్పబెట్టచ్చు. సో బిఆర్ గవాయ్ అంటే భూషణ్ రామకృష్ణ గవాయ్. రెండవ దళిత వ్యక్తి. మరి మొదటి వారు ఎవరంటే జస్టిస్ బాలకృష్ణన్ మొదటి వ్యక్తి. రెండవ దళిత వ్యక్తి బిఆర్ గవాయ్ గారు. తొలి బౌద్ధ ప్రధాన న్యాయమూర్తి ఈయన. తొలి బౌద్ధ ప్రధాన న్యాయమూర్తి. బౌద్ధ వ్యక్తులు ఇంతవరకు ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడలేదు. సో మొదటి వ్యక్తిన. ఈయన మహారాష్ట్రలో ఉన్నటువంటి అమరావతి అనే ప్రాంతంలో జన్మించారు. సో అమరావతి ఆంధ్రాలోనే కాదు, మహారాష్ట్రలో కూడా ఉంది. సో 2005 బాంబే హైకోర్టుకి న్యాయమూర్తి అయ్యారు ఈయన. 2005. 2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యారు. సో గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు 52వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యారు జస్టిస్ బిఆర్ గవాయ్ గారు. రైట్. బిఆర్ గవాయ్ గారి కీలక తీర్పులు మనము ఇప్పుడు తెలుసుకోవాలి. ఈయన కీలక తీర్పులు ఇచ్చినటువంటి బెంచ్లలో ఈయన సభ్యుడిగా ఉన్నటువంటి ఆ కీలక తీర్పులు ఏంటో చూద్దాం. ఆర్టికల్ 370 రద్దు. జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి కల్పించేటువంటి ఆర్టికల్ 370ని రద్దు చేసే కేసులో ఈయన ఉన్నారు. ఎన్నికల బాండ్లు పథకం రద్దు. ఎన్నికల బాండ్ల గురించి మనం ఆల్రెడీ గత నెలలో డిస్కస్ చేసినాం. ఏంటి ఎన్నికల బాండ్లు అంటే, ఏదైనా ఒక పార్టీకి సీక్రెట్గా ఏదైనా ఒక బిజినెస్ మ్యాన్ కానీ, ఏదైనా సామాన్య వ్యక్తి కానీ, ఏదైనా ఒక కంపెనీ కానీ ఏం చేస్తుందంటే ఈ ఎన్నికల బాండ్లను సృష్టిస్తుంది. బాండ్లు సృష్టించి కొంత అమౌంట్ వాటికి వేసి ఆ బాండ్లని ఆ పార్టీకి విక్రయిస్తుంది. ఆ పార్టీ తక్కువ రేటుకి వాటిని తీసుకుని, అంటే త్రో బ్యాంక్ ద్వారా ఆ డబ్బుని పార్టీ ఫండ్లో ఇన్వాల్వ్ చేసుకుంటుంది. సో ఇవన్నీ కూడా సీక్రెట్గా జరిగింది. సో ఎంత పోతుంది, ఎంత ఆ పార్టీ ఫండ్ వస్తుంది అనేది ఎవరికి తెలియదు. దానివల్ల కొంతమంది వ్యక్తులు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. అప్పుడు సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ ఎన్నికల బాండ్లు అనేది పథకం అనేదాన్ని రద్దు చేసింది అన్నమాట. ఇలాంటి పథకాలు వద్దు, దీనివల్ల బ్లాక్ మనీ మొత్తం కూడా వైట్ లాగా మారిపోయే అవకాశాలు ఉంది. సో కాబట్టి దాన్ని రద్దు చేసింది అన్నమాట. నెక్స్ట్, అదేవిధంగా మనకు అందరికీ గుర్తుంటుంది 2016 నవంబర్ 8. గుర్తుపెట్టుకోలేదు. 2016 నవంబర్ 8 ఏం జరిగింది? నోట్ల రద్దు జరిగింది. 1000 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లను రద్దు చేశారు. చాలాసార్లు అడిగినటువంటి బిట్ ఇది. నోట్ల రద్దు జరిగిన సంవత్సరం, ఇయర్, తేదీ 2016 నవంబర్ 8. సో 1000 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు రద్దు చేశారు. మరి అలా రద్దు చేసి సామాన్యులను ఇబ్బంది పెట్టారు అని కొంతమంది కోర్టుకి వెళ్ళడం జరిగింది. సో అప్పుడు బిఆర్ గవాయ్ గారు బెంచ్లో ఉన్నటువంటి న్యాయమూర్తులు ఏం తీర్పిచ్చారంటే, ఆ నోట్ల రద్దు అనేది సమర్థించదగినది, ప్రభుత్వ నిర్ణయం అనేది కరెక్టే, వాళ్ళు చేసింది న్యాయబద్ధంగానే ఉంది అనేసి సమర్థించారు. సో ఆ కేసులో బిఆర్ గవాయ్ గారు ఉన్నారు. నెక్స్ట్, ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలకు అధికారాలు ఇవ్వడం జరిగింది. మనకు అందరికీ గుర్తే ఉంటుంది. ఈరోజు డిఎస్సీ లేట్ అవడానికి కారణం ఎస్సీ వర్గీకరణ. ఇటీవల ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ ఎప్పుడు విడుదలైంది అనే బిట్టు డిఎస్సీ వాళ్ళకి అడగడం జరిగింది. సో ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలకు అధికారాలు ఇవ్వడం జరిగింది. అంటే రాష్ట్రాలు ఈ ఎస్సీ వర్గీకరణ చేపట్టుకోండి అని అధికారాలు ఇచ్చారన్నమాట.
మరి ఈ ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ ఎప్పుడు వచ్చిందంటే 2025 ఏప్రిల్ 15 వచ్చింది. ఏప్రిల్ 15 ఆర్డినెన్స్ వచ్చింది. ఏప్రిల్ 20 మన నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. సో ఏప్రిల్ 15 ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఆర్డినెన్స్ వచ్చింది. మరి దీనికి కావలసినటువంటి తీర్పు సుప్రీంకోర్టు ఒక 2 నెలల ముందే కొన్ని నెలల ముందే విడుదల చేయడం జరిగింది. సో ఆ తీర్పు ఇచ్చిన వాళ్ళల్లో బిఆర్ గవాయ్ గారు ఉన్నారు. సో ఇది మనకు సుప్రీంకోర్టు 52వ న్యాయమూర్తి గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ పేజ్ నంబర్ 23. యూపీఎస్సీ చైర్మన్గా అజయ్ కుమార్ నియమించడం జరిగారు. యూపీఎస్సీ చైర్మన్గా అజయ్ కుమార్ నియమించడం జరిగింది. నెక్స్ట్ కస్తూరి రంగన్ గారు ఇటీవల వార్తల్లో నిలిచారు. కారణం ఏంటంటే ఆయన మృతి చెందారు. ఎవరు ఈయన కస్తూరి రంగన్? మనకు బాగా గుర్తొచ్చుండాలి. ఎన్ఈపీ 2020 చైర్మన్ ఎవరు? కస్తూరి రంగన్. ఈయన ఇస్రో మాజీ అధిపతి. కేరళకు చెందినటువంటి వ్యక్తి. కేరళలో ఎర్నాకుళం అనే ప్రాంతంలో జన్మించారు. ఈయన పూర్తి పేరు డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్. ఎన్ఈపీ 2020 చైర్మన్, పద్మ విభూషణ్ గ్రహీత. 2025 కర్ణాటకలో ఉన్నటువంటి బెంగళూరులో ఈయన మరణించడం జరిగింది. సో ఎన్ఈపీ 2020 చైర్మన్ కాబట్టి చాలా ఇంపార్టెంట్. కస్తూరి రంగన్ ఈయన మృతి చెందారు. నెక్స్ట్ పులిట్జర్ పురస్కారాలు. పాత్రికేయ రంగంలో ప్రతిష్టాత్మక పురస్కారాలు ఇచ్చేటువంటి పురస్కారాలు పులిట్జర్ పురస్కారాలు. న్యూయార్క్ టైమ్స్ కు 4 పురస్కారాలు, న్యూయార్కర్ కు 3 పురస్కారాలు లభించాయి. పబ్లిక్ సర్వీస్ మెడల్ అవార్డు ప్రో పబ్లికా, దీనికి పబ్లిక్ సర్వీస్ మెడల్ అవార్డు దక్కింది. ఇది 2వసారి దక్కడం జరిగింది. బ్రేకింగ్ న్యూస్ విభాగం అవార్డు డగ్ మిల్స్ కు దక్కడం జరిగింది. బ్రేకింగ్ న్యూస్ విభాగం. ఈ డగ్ మిల్స్ పత్రిక ఏం చేస్తుందంటే డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు ఆయన పైన హత్యాయత్నం జరిగింది. ఆ హత్యాయత్నం ఫోటోని తీశారు డగ్ మిల్స్ వ్యక్తి. ఈ వ్యక్తి డగ్ మిల్స్ అనే వ్యక్తి, ఈయనకి బ్రేకింగ్ న్యూస్ విభాగంలో అవార్డు దక్కడం జరిగింది. నెక్స్ట్ పేజ్ నంబర్ 24. ఐజర్ తిరుపతి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఐజర్ తిరుపతి ప్రొఫెసర్ కు బ్రేక్ త్రూ 2025 అవార్డు దక్కడం జరిగింది. బ్రేక్ త్రూ అవార్డు ప్రొఫెసర్ డాక్టర్ చిత్రసేన్ జనా గారికి ఫండమెంటల్ ఫిజిక్స్ లో బ్రేక్ త్రూ 2025 అవార్డు దక్కింది. స్విట్జర్లాండ్ లో ఈ అవార్డు అందిస్తారన్నమాట. స్విట్జర్లాండ్ లో బ్రేక్ త్రూ అవార్డు ఇస్తారు. సో ఇది సైన్స్ లో ముఖ్యంగా న్యూక్లియర్ ఫిజిక్స్ లో ఎవరైతే మంచి ప్రయోగాలు చేస్తారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇండియన్ కి చిత్రసేన్ జనా గారికి ఈ అవార్డు దక్కడం చాలా ప్రతిష్టాత్మకమైనది. నెక్స్ట్ జాతీయ పంచాయతీ అవార్డు ఖచ్చితంగా బిట్టొచ్చే అవకాశం ఉంది. జాతీయ పంచాయతీ అవార్డు ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం జరుపుకుంటాం. ఏప్రిల్ 24న. ఓకేనా, రైట్. మరి ఈ తేదీన జాతీయ పంచాయతీ అవార్డులు ప్రకటించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గ్రామీణ మండలం గొల్లపూడి పంచాయతీకి, ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ గ్రామీణ మండలం ఉంది. ఆ ప్రాంతానికి చెందినటువంటి గొల్లపూడి పంచాయతీకి జాతీయ అవార్డు దక్కింది. ఆత్మనిర్భర్ పంచాయతీ విభాగంలో ఈ అవార్డు దక్కింది. ఆత్మనిర్భర్ పంచాయతీ విభాగంలో దక్కింది. ఉత్తమ పంచాయతీ అవార్డు ఎవరికి దక్కిందంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ అనే గ్రామ పంచాయతీకి ఉత్తమ పంచాయతీ అవార్డు దక్కింది. మాల్ అనే గ్రామ పంచాయతీకి. ఇది ఎక్కడుందంటే యాచారం మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ. గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పేజ్ నంబర్ 25. టెస్ట్ క్రికెట్ కు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఏషియా అండర్-15 బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. ఏషియా అండర్-15 బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో భారత్ అనేది అగ్రస్థానంలో నిలిచిందన్నమాట. నెక్స్ట్ పేజ్ నంబర్ 26. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సౌదీ అరేబియాని పర్యటించడం జరిగింది. సౌదీ ప్రధాని ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్, సౌదీ అరేబియా సల్మాన్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంగోలా అధ్యక్షుడు భారత్ పర్యటించారు. అంగోలా అధ్యక్షుడు ఎవరంటే జువా మనోవెల్ గొంజాల్వెజ్ లౌరెన్సా.
సో అంగోలా అధ్యక్షుడు భారత పర్యటించడం జరిగింది. ప్రపంచంలో తొలి 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్ 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్ ని జపాన్లో నిర్మించడం జరిగింది. సో ఇంతకుముందు మనము 3D ప్రింటెడ్ బంకర్ని లేహ్లో మన భారతం నిర్మించింది ప్రపంచంలో తొలిసారిగా అనుకున్నాం కదా. ఇప్పుడు 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్ ఏంటి? 3D ప్రింటెడ్ అంటే మామూలుగా 3 డైమెన్షన్ అండి. ఏంటి? పొడవు, వెడల్పు, ఎత్తు, అది 3D డైమెన్షన్. ప్రింటెడ్ అంటే ఆల్రెడీ నీట్గా పోతపోసినటువంటి అచ్చులతో ఏర్పాటు చేసినది ఈ 3D ప్రింటెడ్ అనమాట. ఇది పెద్ద స్థాయిలో ఒక పెద్ద రైల్వే స్టేషన్ కట్టడం, ఒక బంకర్ నిర్మించడం చేస్తాం. భవిష్యత్తులో ఇల్లు కూడా అలా తయారవుతాయి. అంటే ఇప్పుడు మామూలుగా ఇల్లు కట్టాలని మనం ఏం చేస్తున్నాము? బేస్ వేస్తాం, పిల్లర్లు వేస్తాం, దానిపైన ఇటుకలు కట్టుకుంటూ నిదానంగా క్యూరింగ్ చేసుకుంటూ స్లాబ్ పోసి చేస్తాం. మనకు అందరికి తెలిసింది. అలా కాకుండా రెడీమేడ్గా ఈ వాళ్ళు ఈస్ట్ వైపు, ఈ వాళ్ళు వెస్ట్ వైపు, ఈ వాళ్ళు సౌత్, ఈ వాళ్ళు నార్త్, ఈ వాళ్ళు రూఫ్ టాప్, ఇలా ఏర్పాటు చేసుకుంటూ 3D ప్రింటెడ్గా తయారు చేసుకుంటూ వచ్చేస్తారనమాట. ఓకేనా? రైట్. ఒక మాయా చతురస్రం లాగా తయారు చేసుకుంటారు. నెక్స్ట్, స్టార్ బేస్ సిటీ. యుఎస్ఏ ఎలాన్ మస్క్ చెందినటువంటి స్పేస్ ఎక్స్ సంస్థ ఉన్న నగరానికి స్టార్ బేస్ సిటీ అని పేరు పెట్టడం జరిగింది. యుఎస్ఏలో ఎలాన్ మస్క్ ఉన్నారు, ఆయనకు చెందినటువంటి ఒక సంస్థ ఉంది, అది స్పేస్ ఎక్స్ సంస్థ. సో ఈ స్పేస్ ఎక్స్ సంస్థ ఉన్నటువంటి నగరాన్ని స్టార్ బేస్ సిటీ అని పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్, ప్రపంచంలో అత్యంత ఎత్తైన వేలాడే వంతెనను చైనాలో ఏర్పాటు చేయడం జరిగింది. వేలాడే వంతెన ఇది చైనా గుయిజౌ ప్రాంతంలో బీపన్ నదిపై దీన్ని నిర్మించడం జరిగింది. 2050 అడుగుల ఎత్తులో నిర్మాణించడం జరిగింది. ఓకేనా? ప్రపంచంలో అత్యంత ఎత్తైన వేలాడే వంతెన గుర్తుపెట్టుకోవాలి. సో ఎక్కడుందంటే చైనాలో గుయిజౌ ప్రాంతంలో బీపన్ నది పైన ఉంది. మన భారతదేశంలో కూడా అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఉన్న రైల్వే వంతెన ఏది? చీనాబ్ రైల్వే వంతెన చీనాబ్ నది పైన ఉంది. ఓకేనా? రైట్, గుర్తుపెట్టుకోవాలి. జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఉంది. నెక్స్ట్, పేజ్ నెంబర్ 27. ముఖ్యమైన తేదీలు, వాటి యొక్క ప్రత్యేకతలు మనము తెలుసుకోవాలి. ఏప్రిల్ 18 ప్రపంచ వారసత్వ దినోత్సవం. యునెస్కో దీన్ని వరల్డ్ హెరిటేజ్ డేగా నిర్వహించడం జరిగింది. 1982 నుంచి దీన్ని నిర్వహిస్తున్నారు. యునెస్కో వారసత్వ నగరంగా ప్రతి నగరాలు, అదేవిధంగా యునెస్కో కొన్ని వరల్డ్ డాక్యుమెంట్స్ని ఇలా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. యునెస్కో అంటే ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఏప్రిల్ 22న ప్రపంచ ధరిత్రీ దినోత్సవం. ప్రపంచ ధరిత్రీ దినోత్సవం. ధరిత్రీ అంటే భూమి. ఓకేనా? భూమండలం. 1970 నుంచి దీన్ని నిర్వహించడం జరిగింది. పర్యావరణ కాలుష్యం గురించి అవగాహన కల్పించడం ఈ ధరిత్రీ దినోత్సవం యొక్క లక్ష్యం. నెక్స్ట్, ఏప్రిల్ 24 జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఇంతకుముందు డిస్కస్ చేసినాం. 73వ రాజ్యాంగ సవరణ చట్టంని పంచాయతీరాజ్ చట్టం అంటాం. భారత రాజ్యాంగంలో 73వ రాజ్యాంగ సవరణ చట్టం వచ్చింది. ఇది పంచాయతీరాజ్ చట్టం అంటారు దీన్ని. 1993 ఏప్రిల్ 24 నుంచి ఇది అమలులోకి వచ్చింది. ఈ పంచాయతీరాజ్ చట్టం 1993 ఏప్రిల్ 24 నుంచి అమల్లోకి వచ్చింది. అందువల్ల ప్రతి సంవత్సరం ఏప్రిల్ 24న పంచాయతీరాజ్ దినోత్సవం జరుపుకుంటాం. నెక్స్ట్, ఏప్రిల్ 25 ప్రపంచ మలేరియా దినోత్సవం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO దేశాలు 2007 నుంచి దీన్ని నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్, మే 11 వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, జాతీయ సాంకేతిక దినోత్సవం. జాతీయ సాంకేతిక దినోత్సవం. వాజ్పేయి నాయకత్వంలో ఇది అప్పటి నుంచి దీన్ని నిర్వహిస్తున్నారు. 1998 మే 11న వాజ్పేయి నాయకత్వంలో పోఖ్రాన్ అణు పరీక్షలు శక్తి 1 క్షిపణి ప్రయోగించడం జరిగింది. APJ అబ్దుల్ కలాం గారు దీంట్లో నాయకత్వం వహించారు సైంటిస్ట్గా. ఆపరేషన్ శక్తి లేదా పోఖ్రాన్ 2 అంటారు అణు పరీక్షలు. మామూలుగా 1974లో పోఖ్రాన్ 1 ఇందిరాగాంధీ కాలంలో రాజా రామన్న ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ గారు పోఖ్రాన్ 1 అణు పరీక్షలు నిర్వహించడం జరిగింది 1974లో. తర్వాత 1998లో మే 11న అదేవిధంగా మే 13న పోఖ్రాన్ అణు పరీక్షల్ని నిర్వహించడం జరిగింది. సో ఇది అందువల్ల 1999 నుంచి వాజ్పేయి గారి సూచనతో మే 11వ తేదీన జాతీయ సాంకేతిక దినోత్సవం జరుపుతుంది. నెక్స్ట్,
మే 15 అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం. అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం. ఓకేనా? ఇక్కడ వరకు మనకు జూన్ కరెంట్ అఫైర్స్, జూన్ 2025 కరెంట్ అఫైర్స్, మంత్లీ కరెంట్ అఫైర్స్ చెప్పడం జరిగింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే దీన్ని లైక్ చేయండి. అదేవిధంగా కొంతమందికి దీన్ని షేర్ చేయండి. అదేవిధంగా అప్డేటెడ్ కోసం, న్యూ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అందరూ బాగా కేకేసీ ఫర్ యూని ఫాలో అవుతున్నారని అనుకుంటున్నాను. యూట్యూబ్ ఛానల్లో ఫాలో అయ్యేవాళ్ళు మన మంత్లీ పీడిఎఫ్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మీరు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా మనకు జూన్ నుంచి డిసెంబర్ 2024 వరకు, జూన్ 2024 నుంచి డిసెంబర్ 2024 వరకు ప్రతి పీడిఎఫ్ ఎగ్జాము మనము ఇవ్వడం జరిగింది మన యూట్యూబ్ ఛానల్లో. @KKC for you అని మీరు యూట్యూబ్లో టైప్ చేసినట్లయితే మన ఛానల్ వస్తుంది. సో మన ఛానల్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. అదేవిధంగా జనవరి 2025 నుంచి జూన్ 2025 వరకు వీడియోలు, అదేవిధంగా పీడిఎఫ్ మెటీరియల్, అదేవిధంగా పీడిఎఫ్లో ప్రాక్టీస్ ఎగ్జామ్, ఈ 3 కూడా ఇవ్వడం జరిగింది. సో డిస్క్రిప్షన్లో ఇవన్నీ ఉచితంగా మీరు పొంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవ్వగలరని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా షేర్ కూడా చేయండి. వీలైతే లైక్ చేయండి.